మొన్న 14వ తారీఖు నాడు జరిగిన భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంత్యోత్సవాల్లో జమ్మికుంట మున్సిపాలిటీ నుంచి అధికారికంగా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. సహజంగా ఉదయం జరిగిన జయంతి కార్యక్రమం అంబేద్కర్ గారి విగ్రహ సమీపంలోనే అధికారికంగా సభ జరపాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా కొంతమంది దాన్ని సాయంత్రానికి పోస్ట్పోన్ చేసుకొని ఇక్కడ కాలేజ్ గ్రౌండ్లో సభను నిర్వహించడం జరిగింది. ప్రభుత్వ పరంగా జరగాల్సిన సభ కాస్త రాజకీయ సభగా మారి ఎవరి ఇష్టానుసారం వారు ఆ వేదికపై నుండి వాళ్ళ స్పీచ్లను ఇవ్వడం జరిగింది. దీన్ని మేము నిర్ద్వందంగా కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార పార్టీగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ మిట్టపల్లి సురేందర్ అనే కళాకారుణ్ణి ఈ సమావేశానికి ఆహ్వానిస్తే ఆయన తాను పాటలు పాడుతూ తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ గారి గురించి ఇష్టానుసారంగా తన పాటల్లో వ్యాఖ్యానించడం జరిగింది. అయ్యా మిట్టపల్లి సురేందర్ గారు, మీరు కళాకారులు గౌరవాన్ని పెంపొందించుకునే విధంగా మాట్లాడాలి, పాటలు పాడాలి తప్ప ఇతరులను కించపరిచే విధంగా మాట్లాడితే అది మీ వ్యక్తిత్వానికే మేము వదిలిపెడతా ఉన్నాము. మీరు ఇవాళ సోనియా గాంధీ గురించి నిన్నటి వేదిక మీద మాట్లాడారు కదా, మరి తెలంగాణ జాతిపిత, తెలంగాణ రాష్ట్ర సాధకునిగా పేరుగాంచినటువంటి కేసీఆర్ గారు రాష్ట్ర అసెంబ్లీలో తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ అని ఎందుకు ప్రకటించారో మీరు స్పష్టతనివ్వాల్సిన అవసరం ఉంది. అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలో తన కుటుంబంతో సహా వెళ్ళి ఢిల్లీ నడిబొడ్డున సోనియా గాంధీ గారికి పాదాభివందనం ఎందుకు చేశారో చెప్పాల్సిన ఆవశ్యకత నీకు ఉంది. ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు మీరు ఏది చెప్తే అది వింటారు అనే కోణంలో మీరు ప్రవర్తిస్తే ప్రజలు మిమ్మల్ని చీత్కరించడమే కాదు, భవిష్యత్తులో గ్రామాలలో అడుగు కూడా పెట్టనియరని సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాము. అలాగే ఆ సమావేశానికి హాజరైనటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు పాడి కౌశిక్ రెడ్డి గారు అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో అధికారికంగా పార్టిసిపేట్ అయ్యి ఆయన ఆ వేదిక మీద అంబేద్కర్ గారి గౌరవం గురించి, అంబేద్కర్ గారు సాధించిన విజయాల గురించి మాట్లాడాల్సిన ఆవశ్యకత ఉంటే ఆయన కూడా ఇవాళ ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఎక్కడో హుజరాబాద్లో ఏర్పాటు చేయనున్న డంపింగ్ యార్డు మీద ఇక్కడ మొత్తం ప్రజలందరూ రోడ్డు ఎక్కాలి అని పిలుపునిస్తూ ప్రజలను రెచ్చగొట్టే విధానంలో మాట్లాడడం కూడా అది మాకు హాస్యాస్పదంగా కనిపిస్తూ ఉంది. అయ్యా కౌశిక్ రెడ్డి గారు 2021 సంవత్సరంలో అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వమే హుజరాబాద్ ప్రాంతంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలని ప్రకటించిన సంగతి మీరు గౌరవ ఎమ్మెల్యే కాబట్టి మీకు తెలిసి ఉండాలని మేము అడుగుతున్నాము, ప్రశ్నిస్తూ ఉన్నాము. ఇవాళ మీరు చేసిన పాపానికి, మీ టీఆర్ఎస్ పార్టీ చేసిన పాపానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి మా ప్రణవ్ బాబు గారు కానీ, మా పొన్నం ప్రభాకర్ గారు కానీ, మా శ్రీధర్ బాబు గారు కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ డంపింగ్ యార్డ్ అనేది హుజరాబాద్ ప్రాంతానికి రాకుండా అడ్డుకునేందుకు వారి స్థాయిల్లో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఎక్కడ వీరికి పేరు వస్తుందో అని మీరు ఇవాళ ఇష్టం ఉన్నట్టు ప్రజలను రెట్టగొట్టే విధంగా మీరు ఇవాళ ప్రజల లోపల ఒక లేని సమస్యను క్రియేషన్ చేయడం మూలంగా మీరు ఏం సాధించరు. ప్రజలకు తెలుసు ఏ పార్టీతోటి ఏ పని అవుతుంది, ఏ పార్టీతోటి ఏ అభివృద్ధి జరుగుతుంది అనేది ప్రజలకు తెలుసు. కాబట్టి ఈ సందర్భంగా మేము ఒకటే చెప్తున్నాము, అధికారికంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ గారి సభలో ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు మాట్లాడి చేస్తే అధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తప్పకుండా నిరసన ప్రదర్శనలు, చట్టపరంగా కూడా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాం.